శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆషండసాగరమహాబడబాముఖాగ్నిః శ్రీరంగరాజచరణంబుజమూలదాసః శ్రీవిష్ణులోకమణిమంటపమార్గదాయీ రామానుజో విజయతే యతి రాజరాజः. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం ఏవం హయగ్రీవమహం ప్రపద్యే. నేటి పాశురము నాయహనాయ నిందనంద గోపనుడయ కోయిల్ కాప్పానే ஓழித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவந்தால் திறவாய் ஆயர் சிறுமிடியோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேரிந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா ఈనేశ నిలై కదవం నీకేలోరింపాబాయ్. మనకు ఆళ్వార్లు వేదం వల్లారుகளை கொண்டு విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పనిందు అని చెప్పారు. భాగవతులు ముందు వేదం వల్లారుహల్ అంటే వేదము సూచించిన పరమాత్మను శ్రీమన్నారాయణుని ఆశ్రయించిన వారు. వారు వేదమును ఆమూలాతను అభ్యాసం చేయవలసిన అవసరం లేదు. వాటికి పరమావధి అయిన భగవత్ శరణాగతి చేసి ఉంటే చాలు. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శృతి. ఆ తరువాత విన్నోర్ పెరుమాన్ పరమాత్మ అయిన నారాయణుడు నిత్యసూరులకు కూడా నాథుడు. నిత్యసూరులంటే అనంత గరుడ విశ్వక్సేనాది పరమపద వాసులను నిత్యసూరులు అంటారు. వారిని ఆశ్రయించి ఆ తర్వాత పురుషకార స్వరూపిణి అయిన మహాలక్ష్మి తయారును ఆశ్రయించాలి. ఆ క్రమాన్నే ఆండాళ్ తల్లి కూడా పాటిస్తూ 10 మంది భాగవతులైన గోపికలను నిత్యసూరులతో సమానులైన నేటి ద్వారపాలకులను నిద్రలేపుతుంది. నేటి పాశురం యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, ప్రపన్నులు వారి తిరువారాధన క్రమంలో కోవెలను తెరిచేటప్పుడు ఈ పాశురాన్ని అనుసంధానం చేస్తారు. నేటి పాశురం నుంచి 20వ పాశురం వరకు నందుని గృహానికి కాపలా ఉన్న ద్వారపాలకులను, నందుని, యశోదను, బలరాముని, నప్పిన్నై పిరాట్టి అంటే నీలాదేవిని నిద్రలేపుతుంది. నాయఘనాయ నిండ నందగోపనుడయ కోయిలు కాప్పానే. ఇక్కడ ఒక రహస్యం. గోదాదేవి ఆ ఇంటిని నందగోపనుడయ కోయిల్, నందగోపుని గృహము అంటుంది. అదేమిటి కృష్ణుని గృహం అనాలి కదా అంటే, ఇది పలానా వారి గృహము అన్నప్పుడు దాని బాధ్యత వారిదవుతుంది. కానీ పరమాత్మ విషయంలో లోకంలోని అన్ని పనులు పరమాత్మ చూడడు. ఆయన ఆ బాధ్యతను తన అంశైన విశ్వక్సేనుడికి అప్పగిస్తాడు. పరమాత్మ పరమపదంలో నిత్యసూరులతోనూ ముక్తులతో పాటు ఆనందమును అనుభవించడానికి ఇష్టపడతాడు. అందుకే పరమాత్మను వాన్ ఇళవరసు అంటారు. ఆయన రాజు వలె గాక యువరాజు వలె వ్యవహరించడానికి ఇష్టపడతాడు. అందుకే ఈ గృహమును నందగోపనుడే కోయిల్ అంటుంది గోదాదేవి. నందగోపనుడే కోయిల్ కాప్పానే అంటే ఆ గృహమును రక్షించువారు అని. పాంచరాత్రాది భగవత్ శాస్త్రములలో కూడా ఇతర గ్రంథములలోనూ వీరి గూర్చిన ప్రస్తావన ఉంది. వైకుంఠంలో కూడా 4 దిక్కులకు 4 ద్వారములు, వాటికి ఇరువురిరు ద్వారపాలకులు ఉంటారు. తూర్పున చండప్రచండులు, దక్షిణాన భద్ర సుభద్రులు, పశ్చిమాన జయ విజయులు, ఉత్తరాన ధాత విధాతలు. వీరినే ద్వారపాలకులని ద్వారశేషులని మన సంహితలు ఆగమములు చెప్తున్నాయి. వారి అనుమతి తీసుకునే మనం లోపలికి వెళ్ళాలి. అందుకే గోదాదేవి వారిని నాయహనాయ అంటుంది. అంటే వారిని నాయకులుగా చెబుతుంది. కృష్ణుని చెప్పలేదు. ఎందుకంటే వీరి అనుమతి లేనిదే ఎవరు భగవద్ దర్శనం చేయలేరు. అంటే పరమాత్మ దర్శనానికి కారకులైన వారు అనగా ఆచార్య స్థానాన్ని కలిగిన వారు. అందుకే వారిని ద్వారశేషి అంటారు. కోడి తోండ్రుం తోరణవాసలు కాప్పానే. మొదట ఆ గృహమును రక్షించు వారిని కోయిలు కాప్పానే, ఆ తర్వాత ద్వారపాలకుల్ని చెప్తుంది వాసలు కాప్పానే. మణిక్కదవంతాల్ తెరవాయి మణిమయమైన తలుపు గడియను తీయండి అని ఆండాళ్ తల్లి అంటే వారు మొదట నిరాకరించారట. ఎందుచేతనంటే ఏ రాక్షసుడు ఏ రూపంలో వస్తాడో వారికి తెలియదు కదా. అందుకని ద్వారపాలకులకి ఆండాళ్ తల్లికి చక్కని సంభాషణ జరుగుతుంది. ద్వారపాలకులు ఇంత చీకటిగా ఉన్న సమయంలో, భయంతో నిండిన ప్రదేశంలో వచ్చిన మీరెవరు? మార్గళి మాసం కదండి, 6 గంటల సమయమైనా ఇంకా చీకటిగానే ఉందేమో. అప్పుడు ఆండాళ్ తల్లి భయాన్ని అధిగమించే వారి నివాసంలో భయం ఉంటుందా అని అడుగుతుంది. ద్వారపాలకులు ఇదేమి త్రేతాయుగము కాదు, తండ్రి దశరథుడు కాదు గొప్ప సైన్యం ఉండడానికి, పోనీ ఈ గ్రామం ప్రవేశించడానికి ఛేదించడానికి కఠినమైన అయోధ్య కాదు. ఈ కాలం కలియుగానికి ఎంతో దగ్గరలో ఉన్న ద్వాపరం. తండ్రి ఏమో అమాయకుడైన నందుడు, సంతానమో చిన్న చిన్న పిల్లలు. ఇది గోపాలకులుండే గ్రామం. కంసుని రాజ్యానికి ఎంతో దగ్గరగా ఉన్న ప్రదేశం.
ఏ చెట్టు గడ్డి పరక రాక్షస స్వభావంతో ఉంటాయో తెలియదు. మనమేం భయపడకుండా ఎలా ఉంటాము అంటారు ఆ ద్వారపాలకులు. అప్పుడు ఆండాళ్ళ తల్లి, మేము ఆడపిల్లలం కాబట్టి మీకు ఎటువంటి భయము లేదు. శూర్పణఖ కూడా స్త్రీనే కదా అంటారు వారు. మరి మేము గోపికలము అంటే పూతన కూడా గోపికలాగానే వచ్చింది కదా అని వారంటారు. ఆండాళ్ళ తల్లి, మేము అమాయకులము, ఆయర్ సిరిమిడియోముక్కు, చిన్న గోపబాలికలము చూడలేదా, మేము పూతనలాగా ఒక్కళ్ళమే రాలేదు, 5,00,000 మంది వచ్చాము ఆ కృష్ణుణ్ణి చూడడానికి. అప్పుడు ద్వారపాలకులు, మీరు ఎందుకు వచ్చారు, ఏదైనా సందేశం ఉన్నదా కృష్ణుడి నుండి అంటే, గోదాదేవి అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలేవాయనేరిందాన్ అంటుంది. అంటే పరా అనే వాద్యాన్ని మాకిస్తానని నిన్ననే స్వామి మాట ఇచ్చాడు. పరా అనే దానికి అర్థము మనకు మార్గశిర మాసం చివరి రోజున గోదాదేవి స్పష్టపరుస్తుంది. పరా అనే వాద్యము కొరకే కాక స్వామి అప్పుడే నిద్రలేస్తున్నప్పుడు ఆయన యొక్క సౌందర్యం చూడాలి అని కూడా మేము తహలాడుతున్నాము అంటుంది. ఆ అదృష్టము సృష్టి అంతలోనూ విశ్వామిత్రునికి అద్భుతంగా కలిగింది. అందుకే విశ్వామిత్రుడు చెప్పిన కౌసల్య సుప్రజారామ అనే సుప్రభాతము ప్రతి భగవతాలయంలోనూ చెబుతారు. అటువంటి స్వామిని మేము దర్శించాలి అంటుంది గోదాదేవి. "ఉయోమాయ్ వందోం తువిలెడ పాడువాన్" మేము పవిత్రులమై వచ్చాము. పవిత్రత అంటే స్వామియే సర్వము అని భావించుట అని 5వ పాసురంలో మనం చెప్పుకున్నాం. "వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మ" కాబట్టి మీరు మమ్మల్ని ముందే అడ్డవలదు. "నీనేస నిలైక్కదోన్ నీకేలోరెంపావాయ్" నీవు ద్వారపాలకులుగా ఉన్న ఈ తలుపును తీయవా అని గోదాదేవి ద్వారంలోని ప్రవేశించింది. మనం భగవత్ కైంకర్యం చేసేటప్పుడు ఏ భాగవతుని నొప్పించరాదు అని ఈ పాసుల సారాంశంగా మనకు అందిస్తుంది గోదాదేవి. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాతృశాకించనత్రాణ బద్ధ కంకణ పానయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.